ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. సొంతంగానే ఇజ్రాయెల్ భారీగా ఆయుధాలు తయారు చేస్తుందని ప్రకటించాడు. అందుకోసం 11,000 కోట్ల డాలర్ల ప్లాన్ ని బీబీ బయటపెట్టాడు. ఈ నిధులతో ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమలను విస్తరించనున్నారు. మిత్ర దేశాలపై ఆధారపడకుండా సొంతంగా ఆయుధాల అభివృద్ధి లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశాడు. ఈ ప్లాన్ ప్రధానంగా అమెరికాకు షాకేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్కు అమెరికా అతిపెద్ద రక్షణ భాగస్వామి. ఈ ఏడాది 300 కోట్ల డాలర్ల మిలిటరీ సాయం ఇజ్రాయెల్కి అమెరికా అందించింది. సో ఇతరులపై తాము ఆధారపడబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే అమెరికా ఆయుధాలను ఇజ్రాయెల్ వదిలేనుందా? ఇజ్రాయెల్ సొంత ఆయుధ తయారీ నిర్ణయం వెనుక సీక్రెట్ ఏంటి? లెట్స్ వాచ్. అమెరికాకు ఇజ్రాయెల్ గుడ్ బై చెబుతోందా? సొంత ఆయుధాల తయారీపై బీబీ కనేశాడా? ఫ్రెండ్స్తో ఇజ్రాయెల్ కటిఫ్ చేసుకుంటుందా? ఇజ్రాయెల్ నిత్యం ఘర్షణలు, యుద్ధాలతో కొనసాగుతున్న పశ్చిమాసియా దేశం. ఈ దేశానికి అతిపెద్ద రక్షణ భాగస్వామి అమెరికా. అంటే ఇజ్రాయెల్కు పెద్ద ఎత్తున ఆయుధాలను అమెరికా సప్లై చేస్తుందన్నమాట. అమెరికా ఆయుధాలు లేకుంటే ఇజ్రాయెల్ యుద్ధంలో పోరాడడం అసాధ్యం. ఈ పాయింటే ఇప్పుడు ఇజ్రాయెల్ను ఆందోళనకు గురిచేసింది. ఒకవేళ శత్రువు దాడి చేస్తున్నప్పుడు అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటి అన్న అనుమానం ఇజ్రాయెల్కు కలిగింది. అందుకే ఆ దేశం ఇప్పుడు రక్షణ వ్యూహాలను మార్చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారీ పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే 10 ఏళ్లలో 11,000 కోట్ల డాలర్లను రక్షణ రంగానికి కేటాయిస్తున్నట్టు నెతన్యాహు ప్రకటించి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. స్వతంత్ర ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమలకు కేటాయిస్తున్నట్టు బీబీ తెలిపాడు. నెతన్యాహును ముద్దుగా బీబీ అంటారు. మిలిటరీ వేడుకలో నెతన్యాహు ఈ ప్రకటన చేశారు. విదేశీ ఆయుధ సరఫరాలపై ఆధారపడకుండా సొంతంగా ఆయుధాలు అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యమని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే ఇదేమీ పెద్ద షాకింగ్ కాదు. కానీ అమెరికా వంటి మిత్ర దేశాల నుంచి కూడా ఆయుధాలను ఇక ముందు తీసుకోబోమని చెప్పడమే అసలైన షాక్. అయితే ఇజ్రాయెల్ ప్రధాని ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయలేదు. అంతకుముందు ఇజ్రాయెల్ రక్షణ ఆర్థిక మంత్రులతో కూడిన టీంతో నెతన్యాహు సమావేశమయ్యాడు. అదే విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలోనే రక్షణ పరిశ్రమల విస్తరణకు వచ్చే 10 ఏళ్లలో 35,000 కోట్ల షకల్స్ను కేటాయిస్తున్నట్టు నెతన్యాహు తెలిపాడు. అమెరికా వంటి మిత్ర దేశాలపై భవిష్యత్తులో ఆయుధాల కోసం ఆధారపడేది లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తు యుద్ధరంగంలో తమ దేశం ఆధిపత్యాన్ని నిలబెట్టేలా అత్యాధునిక ఆయుధాల తయారీ కోసం ఇజ్రాయెల్ నిపుణులు కృషి చేస్తున్నట్టు నెతన్యాహు తెలిపాడు. ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ఈ ప్రకటనలే ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఆయుధాల కోసం ఇజ్రాయెల్ ఎక్కువగా అమెరికాపైనే ఆధారపడుతోంది. దశాబ్దాలుగా ఇజ్రాయెల్కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా అమెరికా నిలిచింది. అంతేకాదు రక్షణ పరంగా పశ్చిమాసియా దేశానికి అమెరికా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఏడాది ఒక్కటే ఇజ్రాయెల్కు 330 కోట్ల డాలర్ల ఆయుధ సాయాన్ని అమెరికా అందించింది. ఇందులో ప్రధానమైన అంశం మిస్సైల్ డిఫెన్స్ కోఆపరేషన్ కు వాషింగ్టన్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే. ఇరు దేశాల మధ్య బంధం దీర్ఘకాలంగా ఉంది. పూర్తిగా అమెరికాతో ఇజ్రాయెల్ బంధం పెనవేసుకుపోయింది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఆయుధాల్లో చాలా వరకు అమెరికాలో తయారైనవే ఉంటాయి. యుద్ధ విమానాల నుంచి క్షిపణుల వరకు అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ తో సహా అన్ని ఆయుధాలను అమెరికా నుంచే ఇజ్రాయెల్ అందుకుంది. ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ సొంత ఆయుధ తయారీపై దృష్టి సారించింది? నిజానికి 2023 అక్టోబర్లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. నాటి నుంచి గాజాను ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అయితే గాజాపై ఇజ్రాయెల్ ఘోరమైన దాడుల్ని మిత్రదేశాలు కూడా నిరసించాయి. దాడులను ఆపాలని కోరినా ఇజ్రాయెల్ మాత్రం ఖాతరు చేయలేదు. దీంతో ఇజ్రాయెల్పై కొన్ని మిత్రదేశాలు ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు పూర్తిగా ఆయుధ ఎగుమతుల్ని నిషేధించాయి. వాటిలో స్పెయిన్, నెదర్లాండ్స్, బెల్జియం, స్లోవేకియా, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. యూరోప్ మాత్రమే కాకుండా కెనడా, జపాన్ వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్తో రక్షణ వాణిజ్యాన్ని పరిమితం చేశాయి. అంతేకాదు గాజాపై దాడుల్ని ఆపాలంటూ అమెరికా సైతం కొన్నిసార్లు ఇజ్రాయెల్పై ఒత్తిడి చేసింది. ఇరాన్ విషయంలో దాడులను అమెరికా అడ్డుకుంది. మధ్యలోనే యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపేశాడు. ఈ చర్యలతో పాటు ఆయా దేశాల ఆంక్షలు, నిషేధాలతో ఇజ్రాయెల్కు ఆయుధాలు, విడిభాగాల సరఫరా ఆగిపోయింది. దీంతో ఇజ్రాయెల్ సప్లై చైన్ లోపాలు బయటపడ్డాయి. ఇలాంటి ముప్పులు ఎదురవుతాయని గతంలోనూ నెతన్యాహు గుర్తించాడు. ఇజ్రాయెల్ సైనిక వనరులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్టు ప్రధాని స్పష్టం చేశాడు. అంతేకాదు సుదీర్ఘకాలం కొనసాగే యుద్ధాల సమయంలో విదేశీ సరఫరాలపై ఆధారపడటం ప్రమాదకరమని నెతన్యాహు తెలిపారు. అందుకే ఇప్పుడు సొంత ఆయుధ తయారీ విధానంపై బీబీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ దేశీయ ఆయుధ ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్లాన్ వేసింది. అయితే ఇప్పటికీ నెతన్యాహు కొత్త పాలసీపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి అమెరికాతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు ఎటు దారి తీస్తాయన్న చర్చ మొదలైంది. అలానే అమెరికా ఆయుధాలను కొనుగోలు చేయమని నెతన్యాహు ప్రకటించలేదు. నిజానికి అమెరికా మిలిటరీ సరఫరాలు కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ విదేశాలతో పాటు మిత్ర దేశాలపై ఆయుధాల కోసం ఆధారపడడం తగ్గిస్తామని నెతన్యాహు ప్రకటించడమే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ఈ వ్యాఖ్యలతో తమకు ఇతర ఆప్షన్లు ఉన్నాయని మిత్రదేశాలకు ఇజ్రాయెల్ సంకేతాలు ఇస్తోంది. ఏ దేశం ఇవ్వకపోయినా తమకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఇజ్రాయెల్ వెల్లడిస్తోంది. సో సొంతంగా ఇజ్రాయెల్ ఆయుధాలను తయారు చేసుకోవాలంటే అమెరికాపై కూడా ఆధారపడడం ఇజ్రాయెల్ తగ్గిస్తుందా అన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నే ఇజ్రాయెల్ అమెరికా సంబంధాలు ఎటుదారి తీస్తున్నాయో అన్న సందేహాలకు కారణమవుతోంది. అయితే ఇప్పటికిప్పుడు అమెరికా మిత్రదేశాల నుంచి నెతన్యాహు ఆయుధాల కొనుగోలును ఆపేయకపోవచ్చు. ఎందుకంటే చుట్టూ ఉన్న దేశాలతో నిత్యం ఇజ్రాయెల్ ఘర్షణలకు దిగుతోంది. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్కు అమెరికా రక్షణ పరంగా మాత్రమే కాదు, రాజకీయంగా దౌత్యపరంగా కూడా అండగా నిలుస్తోంది. ప్లస్ నెతన్యాహు కూడా వచ్చే 10 ఏళ్లలో సొంతంగా ఆయుధాలు తయారు చేస్తామని అంటున్నాడు. సో అమెరికాతో ఇప్పటికిప్పుడు రక్షణ సంబంధాలను ఇజ్రాయెల్ తెంచుకోదు. కానీ నెతన్యాహు ప్లాన్ను చూస్తే మాత్రం భవిష్యత్తులో అమెరికాపై ఆధారపడ్డాన్ని ఇజ్రాయెల్ తగ్గించుకోవాలని ప్లాన్ వేసింది. కానీ రాజకీయ దౌత్య సంబంధాలను మాత్రం అమెరికాతో ఇజ్రాయెల్ కొనసాగించే అవకాశమే ఉంది.